Welcome to BRK News. This is Viya Verma. క్రిస్మస్ కి ప్లమ్ కేక్స్ ఎందుకు చేస్తారు? దాని చరిత్ర తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. పదండి తెలుసుకుందాం. క్రిస్మస్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్లమ్ కేక్లు డిమాండ్ పెరిగిపోతుంది. సెలబ్రేషన్లో ఈ కేక్ తప్పనిసరి అవుతుంది. అంతలా దీన్ని ఎందుకు చేర్చుతారు? చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్లమ్ కేక్ నచ్చని వారు దాదాపు ఉండరు. క్రిస్మస్ రాగానే ఆ కేక్ తినాలని ప్లాన్ చేసుకుంటారు. భారీ ఎత్తున కేక్ పార్టీలు చేస్తారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ కేక్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. మధ్యయుగ కాలంలో ఇంగ్లాండ్లో క్రిస్మస్ వచ్చే ముందు ఉపవాసం చేసేవారు. ఇష్టమైన ఆహారాలను దూరం పెట్టేవారు. తద్వారా క్రిస్మస్ నాటికి ఎక్కువ తినేలా ప్లాన్ చేసుకునేవారు. క్రిస్మస్ కేక్ ఆచారం ప్రకారం క్రిస్మస్ నాడు భారీ ప్రొడీజ్ వండేవారు. దీన్ని ఓట్స్, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, తేనెతో తయారు చేసేవారు. కాలక్రమంలో ఇది ప్లమ్ కేక్ అయింది. ఇప్పుడు ఇందులో చాలా రకాల పదార్థాలు కలుపుతున్నారనుకోండి. పదహారవ శతాబ్దంలో కొన్నాళ్ళు ఓట్స్ బదులు మైదా, గుడ్లు, వెన్నను చేర్చారు. ఈ మిశ్రమాన్ని ఓ మస్లిన్ గుడ్డలో ఉంచి కుండలో చుట్టి నీరు ఉన్న కుండలో ఉంచి కొన్ని గంటల పాటు ఉడికించేవారు. అలా భారీ కేక్ తయారయ్యేది. సంపన్నులకు సొంతంగా ఓవెన్ ఉండేది. వారు ఉడికించకుండా బేకింగ్ చేసేవారు. ఇలా ప్రతి కుటుంబము కేక్ తయారు చేసేది. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, ఒక్కో రుచితో ఉండేవి. రిచ్ కేక్ లేదా పుడింగ్ని క్రిస్మస్కి కొన్ని వారాల ముందే తయారు చేసేవారు. దాన్ని వేడుకలు జరుపుకునే 12వ రోజు వరకు అలాగే ఉంచి ఆ రోజున సర్వ్ చేసుకునేవారు. ఇంతకీ దీన్ని కేక్ అని కాకుండా ప్లమ్ కేక్ అని ఎందుకు అంటున్నారు అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఇంగ్లాండ్లో కిస్మిస్ని ప్లమ్స్ని అని కూడా అంటారు. కేక్లో కిస్మిస్ వేస్తారు, అందువల్ల అలా పిలుస్తున్నారు అనుకోవచ్చు. 19వ శతాబ్దంలో ఈ కేక్ విషయంలో కొంత వివాదం చెలరేగింది. 12వ రోజున వేడుకలు జరుపుకోవటానికి విక్టోరియా రాణి నిషేధించారు. క్రిస్మస్ నాడే వేడుకలు జరుపుకోవాలని ఆదేశించారు. దాంతో పండుగ నాడే కేక్ వాడకం జోరందుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో కొన్ని నెలల ముందు నుంచే కేక్స్ తయారీ జరుపుతున్నారు. తయారీదారులు భారీ ఎత్తున ఆర్డర్లు పొందుతున్నారు. ఈ రోజుల్లో క్రిస్మస్కి ప్లమ్ కేక్, వైన్ బాటిల్ను విదేశాల్లో సాంప్రదాయంగా మారింది. ఇప్పుడు ప్లమ్ కేక్ లేని దేశం లేదు. ప్రతి ప్రాంతంలో ఈ కేకులను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. క్రిస్మస్ నాడు మాత్రమే కాకుండా సంవత్సరం అంతా వీటి అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రిస్మస్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో జరుపుకుంటూ ప్లమ్ కేక్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఎంచుకుని ఆనందంగా పండుగ చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్.